కానీ గత 15 సంవత్సరాలుగా ఆయన అలుపెరగని వీరుడిగా ఎన్నో సేవా కార్యక్రమాలు చేస్తుండు. మనమే చూస్తాం ఇక్కడ అన్ని లేడీస్కి కుట్టు మిషన్లు, మరియు ఇక్కడ ఎండాకాలం చలి కేంద్రంలో అలాంటివి గరీబ్ వాళ్ళకి ఎన్నో డబ్బులు, వాళ్ళ ఆర్థిక పరిస్థితి బాగాలేని కూడా ఎన్నో సేవలు చేసిండు. మనకి ఎమ్మెల్యే కాకముందే 15 సంవత్సరాలు 20 సంవత్సరాలు ఆయన సేవలో ఉన్నాడు. దయచేసి ఇది అందరు గమనించాలా. అన్న పదవితో సంబంధం లేదు. ఎమ్మెల్యే అయితే ఇంకెన్నో, ఎమ్మెల్యే కానప్పుడే ఎన్నో చేసిండు, ఎన్నో సోషల్ వర్క్ చేసిండు, ప్రతి ఒక్కరికి తెలిసిండొచ్చు ఇక్కడ. ఇప్పుడు అన్న ఎమ్మెల్యే అయినాక ఎంతో శక్తి పుంజుకుంది. మరి ఇక్కడ ఉన్న స్టేజ్ పైన వీళ్ళందరూ వ్యక్తులు కాదు, అన్నకు ఒక పెద్ద శక్తి. ఎందుకంటే ఇంత పెద్ద శక్తి మనకు ఉన్నప్పుడు అన్నకు సాయన్న తిరిగి రాసిన చరిత్ర మళ్ళీ అన్న తిరిగి రాస్తారని మనం మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. గౌరవనీయ ఆనంద్ గారికి శాలువతో సత్కారం ఇస్తాం. మరియు అశోక్ అన్న గారు సురేఖ రాణి గారికి శాలువతో సత్కారం చేయవలసి కోరుతాం. అన్న 2 నిమిషాలు మాట్లాడండి. ముఖ్యంగా లక్ష్మీనగర్ బస్సువాసులందరికీ నా ఉదయపూర్వక ధన్యవాదాలు. ముఖ్యంగా ఎందుకంటే గత ఎలక్షన్ల వారం 15 రోజుల కింద రిజల్ట్ ఎట్లా వస్తుందో లక్ష్మీనగర్లో అని పెద్ద టెన్షన్లో ఉండే, కానీ వార్డ్ నెంబర్ 4లో హైయెస్ట్ మెజారిటీ లక్ష్మీనగర్ బస్సుకి వెళ్ళి మళ్ళొకసారి లక్ష్మిని శక్తిని చూపించినట్టు అనిపించింది. ఈ గత 15-20 ఎలక్షన్ల తర్వాత చూసిన రిపోర్ట్ తర్వాత నిన్న జరిగిన ఎలక్షన్ రిపోర్ట్ చాలా బాగుంది. అందరికీ మళ్ళొకసారి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. ముఖ్యంగా ఈ వేదికను అలంకరించిన పెద్దలు, నవనాయకుడు, యువ నాయకుడు, మరి కంటోన్మెంట్ మొత్తానికి గడప గడపకు మంచి సంబంధం పెట్టుకొని ఈ కార్యక్రమాలను విజయవంతం చేసుకొని ఒక మంచి ఎలక్షన్ సాధికారతతో ప్రతి క్షణము ఓడిన గెలుపు కోసమే ఆలోచన చేసుకుంటూ ప్రతి కార్యక్రమాన్ని కూడా జయప్రదం చేసుకుంటూ అధికారంలో ఉన్నా లేకపోయినా ప్రజల మధ్యలో ఉండి మన గణేష్ అన్న ఈ కంటోన్మెంట్ని ఒక మార్గంగా తయారు చేయాలా, మార్పు చేంజ్ చేయాలనే ఒక దృఢమైన ఆశయంతో ఆయన ఉన్నాడు. కాబట్టి పార్టీలు ఏ సంబంధమైనా పర్వాలే, కానీ తనకు ఎమ్మెల్యే అయిన ప్రజలకు సేవ చేసుకోవాలనే ఒక గట్టి నమ్మకము అతను ఉంది. కాబట్టి ఆయన ఏ పార్టీ అయినా సంబంధం లేదు, కానీ ఒక మంచి లోకల్ నాయకుడు మనకు కావాలి. మనకి ఇంతవరకు సర్వే సత్యనారాయణ ప్లస్ డి నరసింహరావు, రామారావు తర్వాత దగ్గరగా సంబంధం ఉన్న వ్యక్తి మన గణేశనే. కాబట్టి ఆయన అన్ని వదులుకొని 24/7 365 డేస్ ఆయన కోఆర్డినేట్ చేసుకుంటూనే ఉన్నాను. అదేవిధంగా మన లక్ష్మీనగర్లో ముఖ్యంగా నాకు వేదికను అలంకరించిన పెద్దలందరూ కూడా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. పేరు పేరు కాకుండా టైం లేదు కాబట్టి మా లక్ష్మీనగర్ లక్ష్మి కావాలి, మా లక్ష్మీనగర్ లక్ష్మి కావాలి. నువ్వు ఏం చేస్తావో ఏమో మాకు సంబంధం లేదు. చూడండి, దానికి హెల్ప్ చేస్తాను. డికే ఆర్గనైజేషన్ సోషల్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్కి వెళ్ళి 2 ఇక్కడ పిల్లలు కూడా కాన్వెంట్ స్కూళ్ళలో మంచి ఎడ్యుకేషన్ ఇచ్చినట్టు నాకు రిక్వెస్ట్ పెడుతున్నాను మీకు. ప్లస్ పిల్లలకు చాలా మటుకు వీకర్ సెక్షన్ వార్డ్ 4లో ఉంది. చాలా మంది మహిళలు కూడా బంగారంలో పనికి పోతున్నారు. పరిస్థితులు చూస్తే నాకు లక్ష్మీనగర్లో బాధ అనిపిస్తుంది. ఇక్కడ ఉన్న వాళ్ళంతా అక్కడ పోయి పని చేస్తున్నారు. మళ్ళీ సాయంత్రం వచ్చే వరకు జనాలు మొత్తం వైన్ షాప్లలో పోతున్నారు. లక్ష్మీనగర్ పరిస్థితి ఘోరంగా ఉంది. దీన్ని కొంచెం చేంజ్ చేస్తున్నాం. మనకు మంచి ఎమ్మెల్యే వచ్చిండు. పిల్లలకు కూడా సాయంత్రం పూట ఒక ఎడ్యుకేషన్ ట్యూషన్ టైం వీళ్ళకి కష్టపడ్డలు ఉన్నారు, కానీ వాళ్ళని కొంచెం మోటివేట్ చేసే వాళ్ళు లేరన్న బస్సులో. ఆ ప్రాబ్లం చాలా ఉంది. అలా మోటివేట్ చేసి 5 సంవత్సరాలు అనే టైంలో ఒక లక్ష్మి ఒక స్ట్రాంగ్ రూపంలో తయారవుతుంది. వార్డ్ నెంబర్ 4లో పెద్ద స్లమ్ ఇదే. కాబట్టి స్పెషల్గా దీని మీద చర్య తీసుకొని దీన్ని ఎంత చూపించాల్సిందిగా నేను కోరుతున్నాను. కాబట్టి మీరు అందరికీ కూడా నా పేరున ధన్యవాదాలు తెలుపుకుంటూ ముగిస్తున్నాను. థ్యాంక్ యూ. గౌరవనీయులు